మోకాళ్ళ మరియు నడుము నొప్పులకు చిన్న ఇంజెక్షన్ ద్వారా పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి 18 సంవత్సరాల అనుభవం. సంప్రదించండి ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, హైదరాబాద్. ప్రాచీన కళాఖండం 1000 స్తంభాల ఆలయంలో మంటప నిర్మాణం దాదాపుగా పూర్తయ్యాయి. 17 ఏళ్లుగా జరుగుతున్న పనులు చివరి దశకు చేరుకున్నాయి. ప్రతాపరుద్రుని కాలంలో నిర్మించిన మండపం మరికొద్ది రోజుల్లోనే పునర్నిర్మాణం పూర్తి చేసుకుని ప్రారంభోత్సవానికి సిద్ధం కాబోతోంది. మంటపం ప్రత్యేకతలపై మరింత సమాచారం మా ప్రతినిధి వేణు అందిస్తారు. శిల్పాల కానాచి అని ఓరుగల్లుకు పేరుండేది. ఎందుకంటే ఓరుగల్లు లోపల శిల్ప కళాకృతులకు ఎంతో ప్రాముఖ్యత ఉండింది. ప్రధానంగా ఓరుగల్లు చరిత్ర లోపల ఒక పుటను నిలిపినటువంటి కళాకృతులు ప్రధానంగా భద్రకాళి ఆలయం కావచ్చు, 1000 స్తంభాల దేవాలయం, రామప్ప దేవాలయం లాంటి ఎంతో పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టాయి. అయితే ప్రస్తుతం మనం ఉన్నటువంటి 1000 స్తంభాల ఆలయం మండప పునర్నిర్మాణ పనులను మనం చూడొచ్చు. 1163వ సంవత్సరంలో మొదటి రుద్రుడి కాలం లోపల ఈ యొక్క నిర్మాణం జరిగింది. అయితే అప్పటి నుంచి కూడా ఈ యొక్క మంటపాన్ని చూడడానికి, ఈ యొక్క శిల్ప కళాకృతిని చూడడానికి ఎంతోమంది భక్తులు ఇక్కడికి వచ్చేవారు. ఈ శిల్ప కళా సంపదను చూసి అబ్బురపడేవారు. అయితే కాలక్రమేణా ఈ యొక్క మండపం అంటే 1163లో శాండ్ బాక్స్ విధానంలో నిర్మించినటువంటి ఈ నిర్మాణం కూడా కొద్దిగా వన్ సైడ్ బెండ్ కావడం, పూర్తిగా కూలిపోయే దశకు చేరుకోవడంతో 2004-05 సంవత్సరం లోపల అప్పటి ప్రభుత్వము ఈ యొక్క ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ను సంప్రదించి నిపుణులతోని సంప్రదించిన తర్వాత ఈ యొక్క మంటపాన్ని పూర్తిగా తిరిగి పునర్నిర్మించాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యం లోపల 2006లో దీన్ని పునర్నిర్మించడానికి ప్రభుత్వం అయితే ముందుకొచ్చింది. అప్పుడే 3.5 కోట్ల నిధులు వెచ్చించి ఈ మండపాన్ని మొత్తం కూడా డిస్మాంటిల్ చేసి ఒక్కొక్క పార్ట్ను అంటే దానికి సంబంధించినటువంటి పిల్లర్సు, ఆ బేస్మెంట్లో ఉన్నటువంటి రాళ్ళు, అదేవిధంగా రూఫు, బురుజులు, సబ్జాలు పూర్తిగా తొలగించి పక్కన పడేశారు. అయితే దాన్నంతా పునర్నిర్మాణం చేయడానికి గత ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో కూడా దాదాపు 17 సంవత్సరాలుగా కూడా ఈ యొక్క కాకతీయులో నిర్మించినటువంటి ఈ యొక్క అద్భుత కళా నిర్మాణం పూర్తిగా నిర్మాణం కాకముందుకే అక్కడ ముక్కలుగా ఎక్కడివన్నా అక్కడే పడే ఉంటుంది. అయితే గత కొద్ది నెలల నుంచి కూడా దీనికి సంబంధించినటువంటి బడ్జెట్ రిలీజ్ చేస్తూ రావడంతో ప్రస్తుతం అయితే ఈ యొక్క మంటప పునర్నిర్మాణ పనులు అయితే పూర్తిగా జోరందుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మనం ఆ విజువల్స్ లోపల కూడా చూడొచ్చు. ఆ పిల్లర్స్ శాండ్ బాక్స్ సిస్టమ్ లోపల పూర్తిగా ఆ బేస్మెంట్ నిర్మాణం కూడా పూర్తి చేయడం జరిగింది. ఆ పిల్లర్స్ నిలబెట్టడం కూడా కంప్లీట్ అయింది. ఆ పిల్లర్స్ అయిపోయిన తర్వాత వాటిపై రూఫ్ నిర్మాణం మాత్రమే ఒకటే పెండింగ్ ఉంది. అంటే దాదాపుగా మరో 20 నుంచి 30 రోజుల లోపల అంటే దాదాపు నెల వ్యవధిలోనే మీదినట్టు రూఫ్ నిర్మాణం కూడా పూర్తిగా కంప్లీట్ అయ్యి మండపము పునర్నిర్మాణం కంప్లీట్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. భారీ క్రేన్ల సహాయంతో ఆ రూఫ్కు సంబంధించినటువంటి రాళ్లను కూడా మీదకి ఎత్తుతూ ఆ నిర్మాణం అయితే కొనసాగిస్తున్నారు. ఇప్పటికీ ఈ యొక్క నిర్మాణం పూర్తి చేయడానికి ప్రభుత్వం 17 కోట్లు నిధులు మంజూరు చేయగా ఇప్పటివరకు 13 కోట్ల నిధులు ఖర్చు అయ్యాయి. మరికొద్ది రోజుల్లోనే ఈ నిర్మాణం అంతా కంప్లీట్ అయిన తర్వాత శివరాత్రి లోపే దీన్ని పునఃప్రారంభించడానికి ఆ కేంద్ర ప్రభుత్వం కూడా సన్నాహాలు చేస్తుంది. ఆ వైపుగా నిర్మాణం కూడా రాత్రి పగలు గత నెల రోజుల నుంచి రాత్రి పగలు 2 షిఫ్ట్ లోపల పనులు కూడా కొనసాగుతున్నాయి. అయితే ఈ యొక్క నిర్మాణం గురించి ప్రత్యేకత చెప్పుకోవాలంటే ఇదంతా కూడా శాండ్ సిస్టమ్. అంటే గతం లోపల ఎటువంటి సిమెంట్ కానీ ఎటువంటి ఐరన్ కానీ లేకుండానే నిర్మాణం ప్రాచీన కాలం లోపల రుద్రుడు ఏ విధంగా చేయడం జరిగిందో సేమ్ అదేవిధంగా ప్రస్తుతం కూడా నిర్మాణం అయితే కొనసాగుతుంది. అయితే దీని లోపల ఒకసారి రాళ్లకు బేస్మెంట్కు ఆ పిల్లర్స్కి సబ్జాలకు మధ్యలో కూడా ఎటువంటి కాంక్రీట్ కానీ ఐరన్ కానీ వాడట్లేదు. అందులో ప్రధానంగా డంగు సున్నము, కరక్కాయ పొడి, బెల్లము, ఇటుక పొడి ఈ 4 వీటిని కొన్ని పాళ్ళ లోపల కలిపిన మిశ్రమాన్ని వినియోగిస్తున్నారు. ఇదే ఆ 2 పార్ట్స్ మధ్యలో కూడా బైండింగ్ ఏజెంట్గా పనిచేస్తుంది. సో గతం లోపల ఈ యొక్క డ్యామేజ్ కావడానికి ప్రధాన కారణంగా అటు ఆర్కియాలజిస్టులు నిపుణులు కింద గ్రౌండ్ లోపల ఒక వాటర్ లేయర్ ఉంది, దాని ద్వారానే అది వన్ సైడ్ బెండ్ అయింది అనేటువంటి నిర్ధారణకు వచ్చిన తర్వాత ప్రస్తుతం చేస్తున్న నిర్మాణంలో అటువంటి ప్రాబ్లం రాకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకొని కింద బేస్మెంట్ దాదాపు ఇది ఒక 1400 మీటర్ల వైశాల్యంలో ఉంటుంది. ఈ బేస్మెంట్ నిర్మాణం టైంలోనే ఎక్స్కవేషన్ చేశారు. భూమి లోపల ఎక్స్కవేషన్ చేసిన తర్వాత ఒక రిటైనింగ్ వాల్ నిర్మాణం చేసి ఆ తర్వాత రాళ్లతో కూడినటువంటి ఒక బేస్మెంట్ ఏర్పాటు చేసి మధ్యలో ఆ యొక్క 1400 మీటర్ల వైశాల్యం మధ్య లోపల గతంలో ఏ విధంగానైతే కాకతీయుల కాలం లోపల ఈ మంటప నిర్మాణం జరిగిందో ప్రస్తుతం సేమ్ అదే శైలి అదే విధానాన్ని ఉపయోగిస్తూ కూడా నిర్మాణం అయితే చేస్తున్నారు. అయితే
గతం లోపల దీనికి సంబంధించి కొన్ని వర్షాలు పడి రెండు బేస్ల మధ్య ఉన్నటువంటి ఇసుక ఆ డంగు సున్నం కొట్టుకుపోయి కొంత పిల్లర్లు డ్యామేజ్ అయ్యాయి. అందులోపల 13 పిల్లర్లు డ్యామేజ్ కాగా ప్రస్తుతం అదే ఈ యొక్క ఉన్నటువంటి రాతి శిలకు సంబంధించినటువంటి సేమ్ క్వాంటిటీ ఉన్నటువంటి రాళ్ళను కూడా పెద్ద పెద్ద బండరాళ్ళను తీసుకొచ్చి ఆ పిల్లర్లను కూడా మన ఇదే ప్రాంగణం లోపల సిబ్బంది తయారు చేస్తున్నారు. అంటే 13 పిల్లర్లను ప్రాచీన కాలంలో ఉన్న పిల్లర్లు డ్యామేజ్ అయిన వాటిలో 13 పిల్లర్లను రీప్లేస్ చేస్తున్నారు. అదేవిధంగా 30 బీములు గతంలో ఉన్న వాటికంటే 30 బీములు డ్యామేజ్ కాగా అవి పూర్తిగా పనికి రాకుండా ఉండడంతో 30 బీములు, అదేవిధంగా రూఫ్కు సంబంధించి దాదాపు 40% రూఫ్ను కొత్తగా రిప్లేస్ చేస్తున్నారు. అంటే భారీగా రూఫ్ మాత్రం డ్యామేజ్ అయింది కాబట్టి రూఫ్ దాదాపు 40% ఆఫ్ ద రూఫ్ కొత్తగా గ్రానైట్తో రెడీ చేస్తూ పునర్నిర్మాణం లోపల వినియోగిస్తున్నారు. మొత్తానికి ఈ యొక్క నిర్మాణం లోపల బేస్మెంట్ నుంచి మొదలుకుంటే పూర్తిగా రూఫ్ వరకు బేస్మెంట్ కింద ఉన్నటువంటి రాళ్ళు, అదేవిధంగా ఆ పోల్స్, సబ్జాలు, రూఫ్కు సంబంధించిన నిర్మాణాలు మొత్తంగా చూసుకుంటే ఈ యొక్క మంటపం లోపల 2000కు పైగా ఇండివిజువల్ పార్ట్స్ ఉన్నాయి. వాటన్నిటి కూడా ఒక క్రమ పద్ధతి లోపల స్థపతి శివకుమార్ ఆధ్వర్యం లోపల ఈ నిర్మాణం అయితే కొనసాగుతుంది. అంటే వీటి మధ్యలో ఎటువంటి ఒక పదార్థం వాడతారంటే ప్రస్తుతం మనం కాంక్రీట్ వినియోగించడం అయితే చూస్తున్నాం. అయితే మనం చూస్తే ఇట్లాంటి 2 ఇండివిజువల్ పార్ట్స్ ఉన్నాయి ఆ మంటపం లోపల. అంటే ఈ 2 ఇండివిజువల్ పార్ట్స్ మధ్యలో డంగు సున్నము, అదేవిధంగా ఇటుక పొడి, కరక్కాయ, బెల్లంతో ఈ 4 మిశ్రమాలను ఒక రేషియోలో కలిపిన తర్వాత ఆ రెండింటి మధ్యలో ఆ యొక్క మెటీరియల్ ఉంచుతారు. సో ఆ మెటీరియల్ కాంక్రీట్ కంటే మించినటువంటి ఆ గట్టి పట్టుత్వాన్ని ఇచ్చి 2 పార్ట్స్ని అయితే కలుపుతుంది. సో మొత్తానికి ఏదేమైనా కూడా ఇక్కడ గతంలో మనం చూసాం 2004 లోపల వర్షం సినిమా వచ్చినప్పుడు ఈ యొక్క 1000 స్తంభాల గుడి ఎంతో ప్రాముఖ్యత బయటకు వచ్చింది. ప్రజలు కూడా 1000 స్తంభాల ఆలయాన్ని చూడడానికి ఎగబడ్డ పరిస్థితి అయింది. కానీ దాదాపు 16.5 సంవత్సరాలుగా కూడా ఈ యొక్క పునర్నిర్మాణం కంప్లీట్ చేసి ప్రజలకు, భక్తులకు అందుబాటులోకి తీసుకురావడానికి గత ప్రభుత్వాలు కొంత ఆలస్యం చేశాయి, కొంత నిర్లక్ష్యం చేశాయని చెప్పుకోవచ్చు. కానీ కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉన్న తర్వాత దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. అదేవిధంగా రామప్పకు యునెస్కో గుర్తింపు వచ్చిన తర్వాత ఈ యొక్క 1000 స్తంభాల ఆలయాన్ని కూడా పునర్నిర్మాణం చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురానటువంటి సంకల్పంతో ఆయన 2022 ఏప్రిల్ 26న కేంద్ర ప్రభుత్వ టూరిజం ఇతర శాఖ అధికారులందరినీ తీసుకొచ్చి ఈ యొక్క 1000 స్తంభాల ఆలయాన్ని ఆయన సందర్శించారు. అసలు ఇక్కడ ఏం చేయాలనే దానిపై కూడా పూర్తి స్థాయి లోపల ఎంక్వైరీ చేశారు. ఆ తర్వాత 15 కోట్లు మంజూరు చేయడం జరిగింది. అప్పటి నుంచే కిషన్ రెడ్డి త్వరితగతిన దీన్ని అందుబాటులోకి తీసుకురావాలంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేయడం, అదేవిధంగా ఆర్కేలకు సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారులు కూడా పూర్తి స్థాయిలో ఇక్కడే ఉంటూ నిర్మాణ పనులు అయితే పర్యవేక్షిస్తున్నారు. చూడవచ్చు దాదాపుగా రూఫ్కి సంబంధించినటువంటి ప్లేస్మెంట్లు కూడా దాదాపుగా కంప్లీట్ అయ్యాయని చెప్పుకోవచ్చు. దాదాపు ఇంకొక 5% వర్క్ మాత్రమే మిగిలి ఉంది. ఇక 2 షిఫ్ట్లు సిబ్బంది ఇక్కడ పనులు చేస్తున్నంత కూడా మరి కొద్ది రోజుల్లోనే దాదాపు నెల రోజుల్లోపే ఈ యొక్క మంటపము ప్రాచీన కాలం లోపల నిర్మించబడ్డటువంటి శిల్పకళా సంపదతో కూడినటువంటి వృద్ధులు నిర్మించినటువంటి ఈ యొక్క మంటపం కూడా మరికొద్ది రోజుల్లోనే అందుబాటులోకి రాబోతోంది. పూర్తిగా అంగరంగ వైభవంగా శివరాత్రి లోపే ఈ యొక్క మంటపాన్ని ప్రారంభోత్సవం చేయడానికి కూడా అటు కేంద్ర ప్రభుత్వము, ఆర్కే డిపార్ట్మెంట్ కూడా పూర్తి సంసిద్ధంగా ఉందని అయితే చెప్పుకోవచ్చు. ఇది ప్రధానంగా 1000 స్తంభ ఆలయం లోపల ఎంతో ప్రాముఖ్యత ఉన్నటువంటి మంటపం సంబంధించినటువంటి పునర్నిర్మాణం సంబంధించిన ఏర్పాటు. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో వేణు బిగ్ టీవీ హనుమకొండ.